ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అభి ఇంకా అదే మూడ్లో ఉన్నావా? నువ్వు ఆపకపోతే వాళ్ళిద్దరిని. అభి కూల్ కూల్ అభి. ఏంటి పౌడర్ మిక్స్ చేసావుగా? చాలా హాట్గా ఉన్నావు గురు. కూల్ కూల్గా జ్యూస్ తాగు. ఇప్పుడేంటి అన్నావు? ఏం లేదు. హాట్గా ఉన్నావని తర్వాత అదా గురు అన్నాను. కొత్తగా ఇదేం పిలుపు? తప్పు నాది కాదు, ఇవైంది. బాలేదా? ఏది? నువ్వలా పిలవడమా లేకపోతే ఈ జ్యూసా? జ్యూస్ బాగుంది. అయితే అలా పిలవడం బాలేదు. am I రైట్? నిన్ను ఒక మాట అడిగొచ్చా అభి? అన్ని పర్మిషన్ తీసుకొని అడుగుతున్నావా? యూ స్మార్ట్. వాడు నా మీద చేయి వేసి సెల్ఫీ దిగుతామంటే ఎందుకంత కోపం వచ్చింది? రాదా? అంటే ఇష్టమా? అర్థం కాలేదు. నేనంటే ఇష్టమా? లేదు. వాట్? పరాయి ఆడవాళ్ళ మీద ఎవ్వరలా చేయి వేసినా నేను సహించలేను, ఊరుకోను. నా మీద ఇష్టంతోనే వాళ్లతో ఫైర్ అయ్యానని జస్ట్ అబద్ధమైనా చెప్పొచ్చు కదా. అసలు రొమాన్స్ సెన్సే లేదు. జ్యూస్ చాలా బాగుంది. అవునా? అంత టేస్టీగా ఉందా? తాగు తాగు, కాసేపు ఆగితే కిక్ కూడా ఎక్కుతుందిలే, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇది ఇంకా బాగుంటుంది, టేస్ట్ చేయొచ్చు కదా. ఇదిగో ఇంకోసారి ఇలా అంటే అంటే వెళ్ళిపోతా. అభి అంత పని చేయకు. నా ఫోన్ ఏది? ఇదేంటి స్విచ్ ఆఫ్ అయింది? ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలే. నేను నిన్నొక మాట అడగచ్చా? అడుగు అభి. అమెరికాలో నువ్వెవరిని లవ్ చేయలేదా? నేనేమన్నా తప్పుగా అడిగానా? నోను. అయితే చెప్పు, ఎవరినైనా లవ్ చేసావా? ఇదేంటి నువ్వు వైన్ తాగుతుంటే నాకెక్కుతున్నట్లుంది? వర్కౌట్ అవుతుంది. అవును, ఇంతకీ లవ్ చేసావా లేదా? నా ఫ్లాష్ బ్యాక్ ఒక సాడ్ స్టోరీ, అది టైం వచ్చినప్పుడు చెప్తాను. అయినా లవ్ చేయడానికి నీలాగా మంచి హ్యాండ్సమ్ దొరకాలి కదా. ఆ విషయంలో జనని లక్కీ. లేదు, నేనే లక్కీ. జననితో పోలిస్తే అభి ఎప్పుడు తక్కువే. తప్పు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. తక్కువ చేసుకోవడం కాదు, అదే నిజం. జనని రాకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో. జనని వల్లనే అభికి గుర్తింపు వచ్చింది. తను ఆకాశంలో ఉంది, నేను నేల మీద ఉన్నాను. పొరపాటున జనని టాపిక్ తెచ్చా, ఇంకా ఆపడు. జనని గురించో చెప్తాడు. బెరర్. ఎందుకు? 1 more పెగ్. వద్దు, చాలు. ఇప్పుడే మాట తడబడుతోంది. నీ మాట కూడా అలాగే ఉందేంటి? సరే సరే, పద వెళ్దాం. బేరర్. ఎంత అయింది? 800.
రా నక్షత్ర, వెళ్దాం. ఏంటిది? అసలు అభి ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఛ! నా మీద కోపం ఉంటే అరిచాడు కదా, అలా అరవాలి లేదా తిట్టాలి, అంతేకాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? బావగారు బాధపడతారని సుందర్ రామయ్య గారి దగ్గర డబ్బులు తీసుకోకపోవడం నా తప్ప? అయినా ఇప్పుడు హాస్పిటల్లో డబ్బు కట్టారు కదా, ఆయన నిన్న అవి తీసుకోకపోయినా మంచి జరిగింది కదా. డబ్బు గురించి ఎలాంటి దిగులు పడద్దు, టెన్షన్ పెట్టుకోవద్దని చెప్దామంటే ఏడి ఏ మనిషి ఇంటికి రాడు, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడికి వెళ్ళుంటాడు అసలు? ఏమయ్యాడు? నక్షత్రకి ఏమైనా తెలుసా? ఎస్, నక్షత్ర కాల్ చేద్దాం. నక్షత్ర, వాట్ అభి? నీకు వినిపిస్తుందా లేదా? యా, వినిపిస్తుంది. నాకేమైంది? అయితే ఫోన్ రింగ్ అవుతుంటే మాట్లాడవేంటి? అదా, మనల్ని డిస్టర్బ్ చేస్తుంది కదా. ఏంటి? అదే, నేను పట్టుకున్నాను కదా, నడుస్తూ మాట్లాడడం ఎందుకని ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాలే. జనని దొరక్క అభితో టైం స్పెండ్ చేసే మంచి ఛాన్స్ దొరికింది. దేన్ని నేను వదులుతానా? నువ్వెన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ అటెండ్ చేయను. పద వెళ్దాం. పద. పాపం నక్షత్ర నిద్రపోతుందేమో, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అభి, రా అభి. అభి, ఇది నీ బైక్ కాదే. అవునా? అవును కదా, ఉండు. ఇది నీ బైక్.